నమస్తే. మీ పేరు? ఎండి మౌలానా. ఓకే. ఈసారి మన తెలంగాణలో ఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? టీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి. ఎందుకన్నా అట్లా? ఆయన చేసే పథకాలు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉండొచ్చు, కొన్ని ఇది ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు ఈ 3 నెలల్లో అయిపోతుంది అనుకుంటాం. అందరికీ చేద్దాం అనుకుంటాం. ఒక్కోసారి మేస్త్రి పని కావచ్చు, లేకపోతే మెటీరియల్ అంతా పోవచ్చు, మన డబ్బులు లేకపోవచ్చు, మొత్తానికైతే పని పూర్తి అవుతుంది. అటు ఇటు లేటు, అటు వెనక ముందు కావచ్చు. దానివల్ల ఇది కొన్ని ఇచ్చేయలేదు, కొన్ని అది చేయలేదు అని చెప్పి అనటం పొరపాటు. ఒక్కొక్కటి అవుతాయి. నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, అది నిరంతర ప్రక్రియ. విద్యా విధానం ఉంది, నిరంతర ప్రక్రియ. ఇప్పుడు దాన్ని ఏమంటారు, భూమి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అంతే. మళ్ళీ మన దాని రైతు బంధు కూడా డెవలప్ అవుతా పోతూ ఉంటుంది. 24 గంటల కరెంటు, 24 గంటల కరెంట్ రావట్లేదు అని చెప్పని అంటారు. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన ఆరోగ్యం అప్పుడప్పుడు జ్వరమో జలుబో చేస్తూనే ఉంటుంది. దానికి కూడా అంతే, అది నడుస్తూనే ఉంటుంది. ఏదో టెక్నికల్ ఇష్యూ కాబట్టి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి కావచ్చు. అయినప్పుడు దాన్ని 24 గంటలు ఇవ్వట్లేదు, 4 గంటలే వస్తుంది అని బదనాం చేయటం కాదు. మొత్తానికి 24 అవర్స్ కరెంట్ ఉన్నదా లేదా అనేది ఒకటి ఆలోచించాలి. అంతేగాని లేదు రాత్రి ఇస్తున్నారు, పొద్దున్న ఇస్తున్నారు, లేకపోతే 2 గంటలే ఇస్తారు, 4 గంటలే ఇస్తారు అనడం మాత్రం పొరపాటు. అది ఈసారి మరి కాంగ్రెస్కి అవకాశాలు ఏమైనా ఉన్నాయన్న? కాంగ్రెస్ అవకాశాలు అంటే వాళ్ళు చెప్పుకోవటాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా ఇంతకుముందు చేశారు కదా, వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, వాళ్ళు చేయలేదని అంటలే. వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు చేసింది నేను చేయకపోవచ్చు, నువ్వు చేసింది నేను డెవలప్ చేయొచ్చు. అదే అట్లనే నడుస్తూ ఉంటుంది గవర్నమెంట్. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు నడిపించండు, దాని తర్వాత కేసీఆర్ గారు నడిపిస్తుంది, దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతున్నారు. మీరు అందరికంటే ముందు బియ్యం ఎవరు ఇచ్చారు? ₹1 ఎన్టీ రామారావు గారు ఇచ్చిండు. ఆ తర్వాత ఎవరు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. దాన్ని డెవలప్ చేసుకుంటే 3 వరకు వచ్చింది. ఓకే అన్న, మీ నియోజకవర్గంలో ఎవరికి ఉందన్న గెలిచే అవకాశాలు ఎక్కువ? హరిప్రియ గారికి అండి. హరిప్రియ గారు.